నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తారు? ఆయన చేసే ఆలోచనలు, ఆయన తీసుకునే నిర్ణయాలు ఆ పార్టీ నాయకులకు, కార్యకర్తలకే అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ నెల 27న జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పర్యటన అని చెప్పారు. ఆయన చెప్పగానే అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. తీరా నేను 27వ తారీఖు ఆ పర్యటనను రద్దు చేసుకున్నాను అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక ప్రకటన విడుదల చేశారు. సో అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన తీరు గురించి ఆయన పార్టీలో వాళ్ళే బెట్టింగ్లు వేసుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొందంటే ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోవాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారి బిహేవియర్ గురించి, అలాగే మరి ఆయన తిరుమల పర్యటన వాయిదా వేసుకోవడం వెనుకున్నటువంటి కారణాల గురించి ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సత్యమూర్తి గారు, ఈ నెల 27వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్తారు అనగానే అరే తిరుమల గురించి ఇంత ఇష్యూస్ బిఆర్ నాయుడు మధ్య, కరుణాకర్ రెడ్డి గారి మధ్య నడుస్తున్నాయి, ఇలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. తీరా ఆయన నేను మళ్ళీ వెళ్ళట్లేదు, క్యాన్సిల్ చేసుకున్నాను అని చెప్పి వాళ్ళ పార్టీ నాయకుల నుంచి ఒక ప్రకటన విడుదల చేయించారు. ఏంటంటారు అసలు? మరి వెళ్తానని అప్పుడే చెప్పడం, మళ్ళీ ఒక్కరోజు గ్యాప్లోనే వెళ్ళనని చెప్పడం ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి మరి ఏం ఆలోచిస్తాడో తెలియదు, కానీ అతని ఆలోచనలన్నీ కూడా మామూలుగా సాధారణ మనుషులు ఆలోచించేదానికి భిన్నంగా ఉంటాయి. అంటే భిన్నంగా అంటే కొంచెం అది మంచి పాజిటివ్ సైడ్ ఉంటే అందరూ కూడా సంతోషిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి విధ్వంసం దిశగా ఆలోచిస్తాడు. ఏదైనా సరే డిస్ట్రక్షన్ ఎట్ట చేయాలి, ఉదాహరణకి హిందువుల మనోభావాలు, వాటిని ఎట్లా ధ్వంసం చేయాలి అనే యాంగిల్లోకి పోతాడు. అందుకనే ఇప్పుడు మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి అన్ని లేనిపోని విషయాలన్నీ ప్రతిరోజు చెప్తూ ఉన్నాడు. చెప్పి తిరుమల పవిత్రతని దెబ్బతీయటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. మామూలుగా అయితే వేరే టీటీడీ చైర్మన్లు ఎవరన్నా వేరే వాళ్ళు ఉంటే ఏదో అనుకుంటుంటాడులే మనకెందుకని ఊరుకుంటారు. కానీ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు ఆయన అట్లా ఊరుకోవటల్లా. భూమన కరుణాకర్ రెడ్డి లేకపోతే ఈ వైసీపీ ముఠాలు ఏది చెప్పినా కానీ ఆయన ఇదిగో నిజం, ఇది వీళ్ళు ఫేక్ ప్రచారం ఇట్లా చేస్తున్నారు అని ఆయన ఈకకి ఈక పీకకి పీక తీసి చూపిస్తున్నాడు. అవసరం కూడా ఉంది కదా సార్. చంద్రబాబు గారు కూడా చెప్తున్నారు, గతంలో పింక్ డైమండ్ అంశం కూడా ఇలా చేయడం వల్లే చాలా డ్యామేజ్ అయింది. సో ఇప్పుడు ఇలా ప్రతిదాన్ని తిప్పికొట్టకపోతే అది నిజమని నమ్మే అవకాశం కూడా ఉంటుంది కదా ప్రజలు. సో ఆయన చేసేది కరెక్ట్ అనే అనుకోవచ్చు. 100%. నేను బిఆర్ నాయుడు చేస్తున్న అంటే ఇస్తున్న క్లారిఫికేషన్లు మనం చూస్తే వీళ్ళు ఎంత క్రికెట్ మెంటాలిటీ తోటి తిరుమల మీద అంటే బురద జల్లటానికి ఎట్లా ప్రయత్నం చేస్తున్నారు అనేది మనకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. సో మీరు దాన్ని ఒక క్లారిఫికేషన్ అంటున్నారు, కానీ వైసీపీ వాళ్ళు మాత్రం ఈయన ఒక రౌడీలాగా బిహేవ్ చేస్తున్నాడు, నేనేంటో చూపిస్తా అంటున్నాడు అని చెప్పి దాన్ని వ్యతిరేకంగా పోర్ట్రేట్ చేస్తున్నారు. మరి ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఎవరికి ఏ భాషలో చెప్పాలో ఆ భాషలో చెప్పాలి. మీరు తెలుగులో అడుగుతున్నాను, నేను తెలుగులో చెప్తున్నా. మీరు బెంగాలీలో అడిగారు అనుకోండి, నేను తెలుగులో చెబితే మీకు అర్థమవుతుందా? లేదు, మీరు నన్ను బెంగాలీలో క్వశ్చన్ అడిగారు అనుకోండి, నాకు అర్థమవుతుందా? అందుకని భూమన కరుణాకర్ రెడ్డి భాషలో బిఆర్ నాయుడు రిప్లై ఇస్తున్నాడు. ఈయన భాష ఎట్లా ఉందో ఆయన భాష అట్టగే ఉంది. ఈ భాషలో చెప్పకపోతే భూమన కరుణాకర్ రెడ్డికి అర్థం కాదు. గోవులన్నీ చచ్చిపోతున్నాయి అని చెప్పి ఒక ఇష్యూ తీసుకొచ్చాడు, రోడ్డు మీదకి వచ్చి పడుకున్నాడు. అంటే ఆయన ఇంటి ముందరే పడుకున్నాడు. అది అన్నాడు, ఇది అన్నాడు. రోజా వచ్చింది. రోజా ఏం మాట్లాడింది? గోశాల విషయం మాట్లాడాలా నువ్వు? ఏం మాట్లాడింది? ఎంత అసహ్యంగా, ఎంత గలీజ్గా మాట్లాడింది. అంటే ఇటువంటివి ఎన్ని రకాల కుట్రలు పన్నారు. దారుణమైన భాషలో మాట్లాడుతూ ఇక్కడ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలని గాయపరుస్తున్నామనే స్పృహ కూడా లేకుండా, కనీసం ఆ వివేచన జ్ఞానం కూడా లేకుండా
ఎంత నీచమైన ప్రయోగం ఇవి చేస్తూ ఉన్నారు. అక్కడ చేస్తున్నది ఏంటి? బిఆర్ నాయుడు చైర్మన్గా వచ్చిన దగ్గర నుంచి అక్కడ చేస్తున్న పని ఏంటి? భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఈ ముగ్గురు కలిసి తిరుమల కొండ మీద నూడిల్సు, ఫ్రైడ్ రైసు తీసుకొచ్చి పెట్టారు. వాటన్నిటినీ బిఆర్ నాయుడు తీసి కిందకు పంపించి అక్కడ ఇడ్లీ, వడ ఇవి తీసుకొచ్చి పెడుతున్నాడు, పొంగల్. అవి హోటళ్ళని మారుస్తున్నాడు. ఒక్కొక్కడు స్టార్ హోటల్ వాడికి కాంట్రాక్ట్ ఇచ్చాడు, వైవి సుబ్బారెడ్డి కానీ భూమన కరుణాకర్ రెడ్డి కానీ. స్టార్ హోటల్ వాడు దోచుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అవన్నీ ఎళ్ళగొట్టి దాదాపు 6 క్యాంటీన్లకి మొత్తం నీళ్లు మేమే ఇస్తాం, కరెంటు మేమే ఇస్తాం, భక్తులకి మీరు సరసమైన ధరలకి టిఫిన్ పెట్టాలని చెప్పి కండిషన్ పెట్టి ఇచ్చారు. తప్ప అది? క్యూ లైన్లో నిలబడే వాళ్ళకి నీకు ఎప్పటి నుంచో ఇస్తూ ఉన్నారు, ఏదో ఒక పొంగలో ఏదో అటువంటివి, మజ్జిగ ఇస్తారు, పిల్లలు ఉంటే పాలు ఇస్తారు. అవన్నీ ఆపేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. వాటన్నిటినీ పునరుద్ధరించారు. అంతకుముందు తిరుమల కొండ మీద చెత్త అట్లా కనపడుతూ ఉండేది. ఇప్పుడు ప్రతి 5 నిమిషాలకి శుభ్రం చేస్తున్నారు. ఎంత దుర్మార్గం అంటే, ఈ తిరుమల కొండ మీద సేకరించిన చెత్తని, ఆ పేరుకుపోయిన చెత్తని ఒక 2 కొండల మధ్యలో తోసేశారు వీళ్ళు. తెలుసా మీకు ఆ విషయం? తీసి డిస్పోజ్ చేయకుండా కొండల మీదే తోసేశారు. నేను రాష్ట్రం అంతా ఎలాగూ 8 లక్షల మెట్రిక్ టన్నులు ఉందని, 85 లక్షలు 85 లక్షలు ఉందని అన్నారు. 85 లక్షల తిరుమల కొండ మీద ఒక 2 కొండల మధ్య తోసేశారు ఈ చెత్త అంతా. డిస్పోజ్ చేయలేదు. తిరుమల పవిత్రతని, అంటే చెత్త డిస్పోజల్ కూడా కరెక్ట్గా చేయకుండా సర్వనాశనం చేయటానికి వీళ్ళు ప్రయత్నం చేశారు. ఏమవుతుంది? తిరుమల కొండలు ఎంత పవిత్రమైనది, వర్జిన్ ఫారెస్ట్ అంటారు దాన్ని. అటువంటి వర్జిన్ ఫారెస్టులో నువ్వు ప్లాస్టిక్ చెత్తను వేస్తే ఏమవుతుంది? అటువంటి దారుణమైన పనులు చేసిన ఈ భూమన కరుణాకర్ రెడ్డి అండ్ కంపెనీ వీళ్ళందరూ, జగన్మోహన్ రెడ్డి బ్యాచ్, ఈ రోజున వచ్చి ఆ చెత్త క్లియర్ చేయడానికి వీళ్ళకి టైం పడుతున్నది. తీసేస్తూ ఉన్నారు మొత్తం ఆ కొండల్లో ఉన్న చెత్తని డిస్పోజ్ చేస్తూ ఉన్నారు. అంటే మీకు అక్కడ చెత్తను తీసేయటమే కాదు, అక్కడికి వచ్చి ఈ రోజా లాంటి వాళ్ళు వచ్చి రాజకీయాలు మాట్లాడేవాళ్ళు కదా, ఈ రోజున వచ్చి రాజకీయాలు మాట్లాడాలంటే అదే రోజా అక్కడికి వచ్చి, అమ్మ ఇక్కడ వద్దులే, ఇక్కడ మాట్లాడితే కేసు పెడతారు అని పక్కకి వెళ్ళి మాట్లాడుతున్నది. కొండకు దిగిన తర్వాత రాజకీయాలు మాట్లాడుతుంది. ఆ భయం వచ్చింది. అదే డిఫరెన్స్ అన్నమాట. అంత పవిత్రంగా తిరుమల కొండని, దేవదేవుణ్ణి చూసుకుంటూ ఉంటే ఈ భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి ప్రతిరోజు ఏదో ఒకటి చెప్తాడు, కొత్త విషయం చెప్పు, నువ్వు ఏది నిజమైతే చెప్పు. అన్ని అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ అక్కడ క్లారిఫికేషన్ ఇస్తుంటే ఆయన్ని తిడుతూ ఉంటే, బిఆర్ నాయుడిని తిడుతున్నారు వీళ్ళందరూ. ఆయన ఘాటుగా రిప్లై ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ అటువంటి క్లైమేట్లో ఈ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడండి? వెళ్ళి ఏం చేయాలి? పెద్ద వాల్ పోస్టర్ వేసుకున్నాడు, వెళ్తున్నాను శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం వైఎస్ జగన్ గారు శుక్రవారం రాత్రి తిరుమలకి వెళ్ళనున్నారు, శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరేమన్నారు? ఈ ట్వీటు నువ్వే వేసావు. ఎందుకు వేసావు? నేను అక్కడికి వెళ్ళి ఈ బిఆర్ నాయుడికి ధీటుగా నేను మాట్లాడాలి అన్న ఉద్దేశంతో నువ్వు ప్లాన్ చేసుకున్నావు. ఇది ఎప్పుడైతే ప్లాన్ చేశారో, ఈ ప్లాన్ చేయగానే అందరికీ తెలిసింది, అంత పబ్లిక్లో పెట్టారు కదా. అక్కడ హిందూ సంఘాలు ఒక విషయం అడిగినాయి, జగన్మోహన్ రెడ్డి నువ్వు క్రిస్టియన్వి, నువ్వు తిరుమల వస్తానంటే మాకేమీ అభ్యంతరం లేదు, కానీ నువ్వు అన్య మతస్థులు తిరుమల దర్శనానికి వెళ్ళాలి అంటే డిక్లరేషన్ ఇవ్వాలి, నువ్వు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళు అన్నాయి హిందూ సంఘాలు. దాంతో గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు ఫీల్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి టూర్ని క్యాన్సిల్ చేసుకొని, లేదు అది ఫేక్ ప్రచారం, ఆయన పార్టీ హ్యాండిల్లో, ఆయన ట్విట్టర్ హ్యాండిల్లో వేసుకొని మళ్ళీ ఆయన క్యాన్సిల్ చేసుకొని అదంతా ఫేక్ ప్రచారం అంటాడు భూమన కరుణాకర్ రెడ్డి. ఇందాక నుంచి నేను భూమన కరుణాకర్ రెడ్డి ఇచ్చే స్టేట్మెంట్ల మీద
నేను అంత ఎలాబొరేట్గా చెప్పిన దానికి కారణం ఇది. నువ్వే ప్రచారం చేసావు. నువ్వు ఇప్పుడు ఏంటి అది ఫేక్ ప్రచారం, జగన్మోహన్ రెడ్డి రావట్లేదు అని చెప్తున్నావు. ఏది ఫేక్ ప్రచారం? నువ్వు చెప్పేది ఫేక్ ప్రచారం. ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేసుకుంటూ రాజకీయం చేయాలని చూడటం ఎంతవరకు కరెక్ట్ అనేది మొత్తం అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. రైట్ మేడం, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పర్యటనకు వెళ్ళట్లేదు తిరుమలకి అన్నదానికి సార్ ఒకటి అన్నారు. అంటే డిక్లరేషన్ ఇవ్వదలుచుకోక అక్కడ అడిగారు డిక్లరేషన్, అది ఇవ్వదలుచుకోక ఆయన వెళ్ళట్లేదు అని. గతంలో మనం చూసాం తిరుమల లడ్డు అంశం బయటపడినప్పుడు కూడా ఆయన తిరుమల వెళ్తాను అనడం, మళ్ళీ డిక్లరేషన్ అడిగేసరికి నేను డిక్లరేషన్పై సంతకం పెట్టను అని చెప్పి ఆయన వెళ్ళడం మానేశారు. సో ఇప్పుడు కూడా మరి అలాగే అంటే వెళ్ళాలి అని డెసిషన్ తీసుకున్నప్పుడు ఆయనకి తెలియదంటారా డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సిన అవసరం ఈసారి ఉంటుంది అని? మరి ఎందుకు అంటే ప్రజలను పక్కదోవ పట్టించేందుకా, లేదు అంటే నేను వెళ్ళాలి అనుకుంటే నన్ను ప్రభుత్వం ఏదోలాగా ఆపుతుంది అని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకా, లేదు నాకు ఇప్పటికీ అంటే మొన్న ఈ మధ్య మనం చూసాం కదా ఒక ప్రెస్ మీట్లో ఆయన బొట్టు పెట్టుకొని కనిపించారు. సో దాని తర్వాత మళ్ళీ ఈ డెసిషన్ని అంటే రెండింటిని చూసినట్టయితే కంపేర్ చేస్తే నాకు కూడా మళ్ళీ భక్తి ఉంది అని ప్రజలకు తెలియజేసేటందుకంటారా? సో మీ ఉద్దేశం ఏంటి? ఏం కాదండి. ఫస్ట్ థింగ్, ఇప్పుడు నిన్న నారాయణ స్వామి గారిది అయింది మద్యం కుంభకోణంలో. సిట్టు విచారించింది, విచారించాక మళ్ళా వారిని రమ్మంది. సిట్టు విచారణ అయ్యాక నారాయణ స్వామి గారు ఏం చెప్పారు, జగన్ నన్నేమీ ఆదేశించలేదు అని ఆయన అన్నాడు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడిని నేనే, నన్ను అరెస్ట్ చేస్తారు అనే భయంతో ఆయన ఇప్పుడు మళ్ళీ ఎలాగ సిట్టు రమ్మంది నారాయణ స్వామి గారిని. నారాయణ స్వామి గారు అరెస్ట్ అవ్వచ్చు, మనకు తెలీదు. తర్వాత విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ ఒక్కటే బాకీ ఉంది. సో నేను అరెస్ట్ అవుతాననే భయంతో ఆయన వెంకటేశ్వర స్వామి పాదాలు పట్టుకుందామని అనుకున్నాడా? అది మెయిన్. ఇక్కడ ఆయన హిందూ మతం మీద ప్రేమ లేదు, లేకపోతే హిందూ దేవుళ్ళ మీద ప్రేమ ఉందని నేను అనుకోను, కానీ భయం ఉంది. అంటే ఈ మధ్య ప్రతిసారి ఒకటి రెండు సందర్భాల్లో బొట్టు పెట్టుకొని నేను అనేది అదే, ఆ భయంతో బొట్టు పెట్టుకుని ఉంటాడు. ఇప్పుడు మీకు గతంలో గుర్తుందా, ఈ 2019 ఎన్నికల ముందు ఆయన రాజశ్యామల యాగం చేయించుకున్నారు కదా, కేసీఆర్ గారు చేయించుకుని ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి అదే స్వరూపానందేంద్ర స్వామిని ఆయన కాళ్ళు పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళి శిష్యరికం చేసి ఆయన ఒక రాజశ్యామల యాగం చేయించుకుని అయ్యారు. అయ్యాక 24లో కూడా మళ్ళీ అవ్వాలని అక్కడ 23లో ఆయన చేయించుకున్నారు ఎవరు, కేసీఆర్ గారు. మళ్ళీ 24 ముందు ఎలక్షన్స్ ముందు ఈయన చేయించుకున్నారు, ఇద్దరు ఓడిపోయారు. అంటే నేను అనేది ఏంటంటే మనం చేసే పూజలు భక్తితో చేసామనుకోండి ఫలిస్తాయి. మన ఏదో కావాలి అనుకుని ఒక దురుద్దేశంతో చేసామనుకోండి, నమ్మకం లేకపోయినా అవి వికటిస్తాయి. అట్లా వికటించాయి అవి. ఇప్పుడు కూడా ఏంటంటే ఆయనకి లోపల చాలా భయం ఉంది. ఇప్పుడు ఆ భయంతో ఆయన తిరుమల వెళ్దాం అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే డిక్లరేషన్ మళ్ళీ అంశం తెర మీదకి వచ్చిందో అప్పుడు మళ్ళీ ఇక్కడ భయపడ్డాడు. అక్కడ స్వామికి భయపడ్డాడు, ఇక్కడ డిక్లరేషన్కి భయపడ్డాడు. ఇప్పుడు డిక్లరేషన్ మీద సంతకం చేస్తే రెండు కష్టాలు ఆయనకి. ఒకటి, వెంకటేశ్వర స్వామి నమ్మరు. ఎందుకు నమ్మరు? ఈయన మనస్ఫూర్తిగా డిక్లరేషన్ మీద సంతకం పెట్టడు. రెండు, ఆయన క్రిస్టియానిటీలో ఉన్నారు. సో ఇక్కడ క్రిస్టియన్స్ ఒప్పుకోరు. ఆయనకి రెండు అవస్థలు. ఇంట్లో భార్య ఒప్పుకోదు. నిన్ననే ఆవిడ ఏదో చర్చికి కూడా వెళ్ళారు, మీరు చూశారు. ఎందుకంటే నిన్న మదర్ తెరీసా బర్త్డే ఏదో స్పీచ్ ఇచ్చారు ఆవిడ. అంటే నేను అనేది ఏంటంటే నీ అవసరం కోసం హిందువులు, హిందూ మతం, హిందూ దేవాలయాలు గుర్తుకొస్తాయా జగన్మోహన్ రెడ్డి? అది మనం అడుగుతున్నాం. ఇక్కడ మళ్ళీ వెనక్కి వెళ్ళడంతో వాళ్ళు కరుణాకర్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన వెళ్ళటం లేదని. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో వాళ్ళే వేసుకుంటారు, మళ్ళీ మేము వేయలేదని వాళ్ళే అబద్ధాలు చెప్పుకుంటారు. ఫేక్ ప్రచారం అని మళ్ళీ తెలుగుదేశం అంకోటం మీద నింద వేయడానికి చూస్తారు. వాళ్ళ బతుకులే ఫేక్ అండి. నేను చెప్పొచ్చేది అది. అసలు ఫేక్ అని కాదు మేడం, అంటే డిక్లరేషన్ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని కొండ మీదకి రానివ్వరా? డెఫినెట్ గా రానివ్వరండి. ముఖ్యమంత్రిగా పని 5 సంవత్సరాలు కాదు, వినండి, 150 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన అన్యమతస్తుడు. అంటే ముఖ్యమంత్రి ఇక్కడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు, గుర్తుపెట్టుకోండి. ఒక భక్తుడిగా వెళ్ళాలంతే. ఇప్పుడు తిరుమల కొండకి వెళ్ళేటప్పుడు మోదీ గారైనా మోదీ గారు లాగానే వెళ్తారు. ప్రధానమంత్రి హోదాలో వెళ్ళాడు ఆయన. ప్రధానమంత్రి హోదాలో ఆయనకి అక్కడ ఇన్విటేషన్ ఉండొచ్చు, ప్రోటోకాల్ వేరు. కానీ దేవుడి ముందు ఆయన ప్రధానమంత్రి కాదు, దేవుడి ముందు ఆయన సీఎం అయ్యే వరకు తిరుమల కొండ మీదకి వెళ్ళే ఆస్కారమే లేదా? సీఎం అయినా పోవడానికి కూడా డెఫినెట్ గా ఆయన ప్రోటోకాల్ పక్కకు పెట్టి అక్కడ డిక్లరేషన్ మీద సంతకం పెడితేనే. ఒక్కసారి మీరు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాక అది చెల్లుతుంది.
జీవితంలో ఆయన ఎప్పుడు డిక్లేర్ అవునండి. తోసుకొని పోతే ఏం చేస్తారమ్మా? గేట్ తోసుకొని ఈయనే కాదు, వాళ్ళ నాన్న కూడా గేట్లు తోసుకొని పోయాడు. ఇప్పుడు వీళ్ళు బెదిరించి చేశారు కదా, వాళ్ళ పరిపాలన ఎలా సాగింది? 5 ఏళ్ళు బెదిరించి భయపెట్టి చేశారు, అందుకని వాళ్ళు కూడా నోరు మూసుకున్నారు. కానీ ఇప్పుడు అలా లేదు కదా ఈ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని నేను అనట్లేదు. ఒకవేళ అయితే మరి ఈసారి ఆయన డిక్లరేషన్ ఇవ్వకుండా కొండ మీదకి వెళ్తే అడిగే హక్కు ఎవరికి ఉంటుంది? ఇంకా ఆయన ఇగో 2 విషయాలండి. ఒకటి, ఆయన కొండ మీదకి వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాలి. 2, ఆయన సీఎం అవ్వడు. నేను రాసిస్తాను, వాళ్ళకి తెల్ల కాగితం తీసుకురండి నాకు కావాలంటే. ఎందుకంటే ఆయన మోసం చేసుకుంటున్నాడు, ఆయన దేవుణ్ణి మోసం చేశాడు, ఆయన ప్రజల్ని మోసం చేశాడు, హిందువుల్ని మోసం చేశాడు, మరోపక్క క్రిస్టియన్స్ని మోసం చేశాడు. అది గుర్తుపెట్టుకోండి. ఆయన హిందువుల్ని మోసం చేసి ఆగిపోలే, తన సొంత మతం వాళ్ళని కూడా మోసం చేశాడు ఆయన. కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి, ఆయన డిక్లరేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన ముఖ్యమంత్రి అవ్వడు. కానీ ఆయన తిరుమల వెళ్తే మాత్రం డిక్లరేషన్ ఇచ్చి తీరాలి. ఒకసారి డిక్లరేషన్ ఇస్తే చాలు, కానీ ఆయన ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? ఆయనకి ఇప్పుడు ఇస్తే ఓ బాధ, ఇవ్వకపోతే ఓ బాధ. అందుకని 2 రకాలుగా ఆయనకు అవస్థ. కాబట్టి ఆయన డిక్లరేషన్ ఇవ్వడు, ఆయన వెనక్కి వెళ్ళిపోతాడు. మడమ తిప్పను అన్నాడు కదా, వినండి, మాట ఇక్కడ అక్కర్లేదు, ఇక్కడ మాట అవసరం లేదు. మాటలు ఎలాగా తప్పాడు ఆయన. మడమ తిప్పను అన్న మొగాడు మడమ తిప్పుతూనే ఉంటాడు. అది నేను చెప్పొచ్చేది. మడమ తిప్పే మొగాడు ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఇంకొక చిన్న క్లారిఫికేషను దుర్గా గారు చెప్పిన దాంట్లో, రాజశ్యామల యాగం చేయించాడు అంటే సొంత డబ్బులతోటి అనుకో, అలాంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డబ్బులతోటి రాజశ్యామల యాగం చేయించాడు. మరి మీరు స్వామివారిని అంటే హిందూ మతాన్ని ఆయన నమ్మడు అన్నప్పుడు మరి రాజశ్యామల యాగం చేయాలని ఆయన ఎట్లా అనుకుని ఉంటారు? అదే చెప్తున్నాను, ఒక భయం అని చెప్పాను. ఆయన ఏంటంటే రాజశ్యామల యాగం చేస్తే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతావు అని చెప్పి ఆ విశాఖపట్నం శారదాపీఠం ఆయన ఒక సలహా ఇచ్చాడు. అయితే చెయ్యండి అన్నాడు. చెయ్యండి అంటే చాలామంది ఏమనుకుంటారు? చేయండి అంటే డబ్బులు ఇస్తాడు అనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే, మనకి ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ ఉండదు, గవర్నమెంట్ ఖర్చు పెట్టి మీరే చేయండి అన్నాడు. గవర్నమెంట్ ఖర్చు పెట్టి విజయవాడలో రాజశ్యామల యాగం చేశారు. రాజశ్యామల యాగం మొత్తం ఖర్చు అంతా గవర్నమెంటే పెట్టుకుంది. గవర్నమెంట్కి పోతుంది ఫలితం, ఆయన ఎందుకు వస్తుంది? మరి అంతే కదా, వ్యూహం సినిమాకి ఏం చేశాడు, డిజిటల్ సినిమా అట్లా. అండ్ ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల లడ్డు అంశం ఆ టైంలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. డిక్లరేషన్ ఇయ్యనన్న దాని మీద నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను అని. అయితే ఆయన చదివే బైబిల్ పైన ఆయన సొంత చెల్లెలు షర్మిల గారే అన్నారు, నీవు బైబిల్ నీవు అంటే ఏ వాక్యం దేంట్లో ఉందో కూడా తెలియదు, అసలు నువ్వు బైబిల్ చదవడం కూడా అనర్హుడివి అన్నట్టు ఆవిడ మాట్లాడడం జరిగింది. మీకు గుర్తుంటుంది, మొన్న ఈ మధ్య తాజాగా హిందూ ధర్మ పరిరక్షకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళ అఫీషియల్ అకౌంట్లో ఆయనకి బొట్టు పెట్టి పోస్ట్ చేయడం కావచ్చు. అలాగే గోశాలను కూడా, ఆయన గోవులను కూడా వాళ్ళు పెంచుతారు, ఇంట్లో గోసేవ చేస్తారు అని కూడా. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు 2 మతాలను గౌరవిస్తానన్నట్టు చెప్పాడు. మరి ఇప్పుడు ఆయన్ని అంటే ఏ మతానికి కానీ అటువంటి వాడిగా మాట్లాడడాన్ని ఏ విధంగా చూడాలి? ఆయన నువ్వు 2 మతాలని గౌరవించు, 3 మతాలను గౌరవించు, ఈ ప్రపంచంలో ఉన్న మతాలన్నీ గౌరవించు, ఎవరికి అభ్యంతరం, గౌరవించాలి కూడా. నువ్వు మోసం చేస్తున్నావు. 4 గోడల మధ్యలో వెంకటేశ్వర స్వామికి మోసం చేస్తున్నావు, 4 గోడల బయట యేసుక్రీస్తుని మోసం చేస్తున్నావు. ఇక్కడ పాయింట్ అది. నువ్వు యువర్ ఏ క్రిస్టియన్, నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను అని నీ అంతటా నువ్వే చెప్పావు. అంటే యువర్ ఏ క్రిస్టియన్. నువ్వు క్రిస్టియన్ అయినందుకు హిందూ దేవాలయానికి వెళ్ళినప్పుడు, అది కూడా తిరుమలకి వెళ్ళినప్పుడు, అన్య మతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలి అన్న నిబంధన ఉంది. అదేదో మనం పెట్టింది కాదు, బ్రిటిషర్స్ కాలం నుంచి ఉంది. దేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిషర్స్ వెళ్ళాలంటే కూడా సంతకం పెట్టి వెళ్ళేవాళ్ళు. వాళ్ళే కదా అప్పుడు పాలకులు. వాళ్ళు లోపలికి వెళ్ళాలన్నా డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళేవాళ్ళు. మరి నువ్వు పాలకుడైనంత మాత్రాన బ్రిటిష్ వాళ్ళే సంతకం పెట్టి, వాళ్ళు పాలకులుగా ఉన్నప్పుడు వాళ్ళే సంతకం పెట్టి వెళ్ళినప్పుడు, మరి నేను పాలకుడిని, నేను సంతకం పెట్టను అంటావేంటి? నువ్వు సంతకం పెట్టి పోవాలి కదా. డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళాలి. నీ సొమ్మేం పోతుంది? నువ్వు ఆ డిక్లరేషన్లో ఏముంటుంది అంటే, నాకు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద నాకు అచంచలమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయి
అని ఉంటుంది, సంతకం పెట్టాలి. డిక్లరేషన్లో ఇంకేం వేరేవేమి ఉండవు. నాకు స్వామివారి మీద భక్తి విశ్వాసాలు ఉన్నాయి అని సంతకం పెట్టాలి. పెట్టడానికి ఎందుకు నీకు అంత పట్టుదల? నీకు స్వామివారి మీద అచంచల భక్తి విశ్వాసాలు లేవు అని నువ్వు ఒప్పుకుంటున్నట్టే కదా నేను డిక్లరేషన్ మీద సంతకం పెట్టను అంటే. మీకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి అన్నా లెజినోవా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొడుక్కి అక్కడ సింగపూర్లో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. త్రుటిలో తప్పింది. ఆ మార్క్ శంకర్ బతికి బయటపడ్డాడు. దాంతో వాళ్ళిద్దరూ ఆ దంపతులు మొక్కుకున్నారు. ముఖ్యంగా తల్లి మొక్కుకున్నది, నేను స్వామివారి దర్శనం చేసుకుంటాను, తలనీలాలు ఇస్తాను అని. వచ్చింది, ఆమె తలనీలాలు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత డిక్లరేషన్ మీద సంతకం పెట్టింది. నాకు వెంకటేశ్వర స్వామి మీద అచంచలమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయి, కొనిదెల అన్నా లెజినోవా అని సంతకం పెట్టి ఇచ్చింది. మొత్తం వాళ్ళందరూ ఆలయ అర్చకులు వచ్చి ప్రోటోకాల్ ప్రకారం మర్యాదగా తీసుకెళ్లారు, చూపించారు, స్వామివారిని చూపించారు. ఆమె దర్శనం చేసుకుంది, బయటకు వచ్చింది. ఆమె మొత్తం వాళ్ళు ఏమన్నా వెలివేశారా? ఆమెని వేయలేదుగా. పైగా తలనీలాలు ఇచ్చింది. ఎంత పవిత్ర భావన ఉంటే తలనీలాలు ఇవ్వగలుగుతుంది ఒక మహిళ అయ్యుండి? ఆమె వచ్చి తలనీలాలు ఇస్తే ఈ దుర్మార్గులు ఒక పెద్ద ప్రచారం చేశారు. గరికపాటి నరసింహారావు ఆడవాళ్ళు తలనీలాలు ఇవ్వకూడదని ఎక్కడో చెప్పాట. అది తీసుకొచ్చి ఆ వీడియోను ఈమె తలనీలాలు ఇచ్చే ఈ వీడియోని పెట్టి విపరీతంగా దారుణంగా ట్రోల్ చేశారు. దుర్మార్గులారా, ఒక మహిళ వచ్చి, ఒక విదేశీ వనిత వచ్చి, ఆమె వచ్చి తలనీలాలు వెంకటేశ్వర స్వామి మీద అచంచల భక్తి విశ్వాసాలతో తలనీలాలు ఇస్తే మనం హర్షించాలా? దాన్ని ఎగతాళి చేయాలా? ఎగతాళి చేసేవాడిని మనిషి అంటారా? గరికపాటి నరసింహారావు చెప్పింది సందర్భం వేరు, ఆయన ఇచ్చిన ఎక్స్ప్లనేషన్ వేరు. ఆయన ఆ రోజున ఇచ్చిన ఎక్స్ప్లనేషను అది డిఫరెంట్ సిచ్యుయేషన్లో ఇచ్చింది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కలిపి ఇప్పుడు ఈమెని మానసిక క్షోభకి గురి చేయటం అంటే మీరు అసలు మనుషులేనా? అంటే మీరు ఇటువంటి కార్యక్రమాలు చేసి స్వామి మీద విశ్వాసాన్ని ప్రకటించిన వాళ్ళని ఎగతాళి చేస్తున్న మీరు, ఈ మోకలు, వైసీపీ మోకలు, స్వామివారి పవిత్రతని కాపాడి మేమే కాపాడుతాం అని ఒకడు, వేదాలని మేమే కాపాడామని ఇంకొకడు, ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటే హిందువులందరూ చూస్తూ కూర్చోవాలా? వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లకు చప్పట్లు కొట్టాలా? ఏంటి ఎటుపోతున్నాం మనం? ఇది వెంకటేశ్వర స్వామి భక్తులు అడుగుతున్న ప్రశ్న. అయితే మేడం, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టు 15th రోజు జెండా ఎగరేయలేదు. సో ఎందుకు జెండా ఎగరేయలేదంటే కేతిరెడ్డి గారు వచ్చి, అంటే జెండా ఎగరేస్తేనే దేశం మీద భక్తి ఉన్నట్ట, లేకపోతే దేశం మీద భక్తి లేనట్ట అని అన్నారు. ఇప్పుడు కూడా అంతే, అంటే ప్రసాదం తినకపోతే భక్తి లేనట్ట, లేదు అంటే భార్యతో రాకపోతే భక్తి లేనట్ట. అంటే చాలామంది ముఖ్యమంత్రులు వేరే మతస్థులు ఉండి కూడా వెళ్ళి మరి ఇవన్నీ చేస్తున్నారా? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఎన్ని ఆంక్షలు పెట్టాల్సి వస్తుందంటారు? ఎవరు పెట్టారండి ఆంక్షలు? అసలు ఆయన ఎవడు రమ్మన్నాడు? అసలు రమ్మని ఎవడు అడిగాడు? అతన్ని ఎవడు రమ్మని ఏడ్చాడు అక్కడ? ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయితే నువ్వు అక్కడ వచ్చి పట్టు వస్త్రాలు ఇవ్వక్కర్లా. నువ్వు ఇవ్వకపోతే డిప్యూటీ సీఎం ఇస్తాడు, లేకపోతే నీ నెక్స్ట్ మంత్రి ఎవడున్నారో వాళ్ళు ఇస్తారు, లేకపోతే అక్కడ అర్చకులు ఇస్తారు నీ తరఫున. అసలు జగన్మోహన్ రెడ్డి రావక్కర్లే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, జగన్మోహన్ రెడ్డి అది హిందువులని మోసం చేయడానికి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఓట్ల కోసం వస్తున్నాడండి, సింపుల్. హిందువుల ఓట్ల కోసం. ఇప్పుడు ఇవాళ చూడండి, అయ్యప్ప స్వామిది ఇవాళ కేరళ ప్రభుత్వం దేవన్స్ ఏదో అంటారా దేవస్థానంది, వాళ్ళతో కలిపి ఒక అంతర్జాతీయ ఇది పెడుతున్నారు. స్టాలిన్ వెళ్తున్నాడు, 2 మంత్రులను డెప్యూట్ చేశాడు. ఇప్పుడు ఎందుకు చేశాడు? ఎన్నికల కోసం, ఓట్ల కోసం. మీకు అర్థమైందా? కాబట్టి ఇది కూడా అంతే. ఎన్నికల్లో భాగంగా అప్పట్లో, అంటే ఎలక్షన్స్ ముందు, ఓకే ఎలక్షన్స్ ముందు అయిపోయింది, ఎలక్షన్స్ తర్వాత వెళ్ళి అక్కడ ఏదో గందరగోళం చేయాలనుకున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే తిరుమల వెళ్ళి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి
అక్కడ పవిత్రత లేదు, భంగం వాటిల్లింది, ఈ లడ్డు గురించో లేకపోతే గోవులు చచ్చిపోయానో అది పెద్ద ఇష్యూ చేయాలనుకున్నాడు. నువ్వు వెళ్ళదలుచుకుంటే కామ్గా వెళ్ళి ఒక సంతకం పెట్టేసి, ఎస్ నాకు ఈ మతంలో అంటే ఇది వెంకటేశ్వర స్వామి మీద నాకు అచంచలమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయి, అంతే, అందులో ఇంకేం లేదు, నాకు ఈ దేవుడు అని వెళ్ళకుండా. లాస్ట్ టైం మేడం జగన్మోహన్ రెడ్డి వెళ్తానన్నప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలండి మీరు అని చెప్పి మర్యాదపూర్వకంగా, ఎంత మర్యాదతోటి అంటే ఇతను ఎక్కడైతే కాటేజీలో బస చేశాడో ఆ కాటేజీ దగ్గరికి డిప్యూటీ ఈఓ అంటే ప్రోటోకాల్ ప్రకారం డిప్యూటీ ఈఓ వెళ్ళి అయ్యా డిక్లరేషన్ మీద సంతకం పెట్టండి అని అడిగాడు. పెట్టలేదు, వెళ్ళిపోయాడు వెనక్కి. ఎవరికి నష్టం? నేను పెట్టను అన్నాడు. వెనక్కి వెళ్ళిపోయాడు. మీకు అది చెప్తూ ఉన్నది. మరి మీరు అంటున్నారు కదా, ఎందుకండి మీరు ఇబ్బంది నువ్వు ఇబ్బంది అనుకోకపోతే నువ్వేం చేసి ఉండేవాడివి? నీకు హిందువుల మనోభావాలు దెబ్బతీశాడుగా. ఇప్పుడు ఆయనకి ప్రతిపక్ష హోదా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. అందరూ ఎమ్మెల్యేలు ఏ రూట్లో వస్తారో అదే మార్గంలో ఆయన రావాలి. కానీ ఆయన నాయకులు వెళ్ళి మరి గతంలో సీఎంగా పనిచేశారండి, ఆ మార్గంలో మాతో పాటు రాలేరు అని అడిగితే పర్లేదు మేము వచ్చే రూట్లో రానియండి అని చెప్పి సీఎం గారు ఆయన వెళ్ళిన రూట్లోనే ఆయన లోపలికి అలో చేయడం జరిగింది. ఇలాంటివన్నీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తూ వస్తుంది. అండ్ ముఖ్యంగా తిరుమల అంశం బయటపడింది, దానిపైన చాలా ఆరోపణలు వచ్చాయి. ఆ కేసు కొనసాగుతుంది కానీ తగిన యాక్షన్స్ అయితే ఇప్పటికీ లేవని భక్తుల్లో కొంత నిరాశ ఉంది. ఆ రకంగా యాక్షన్స్ తీసుకొని ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత హడావుడి ఇప్పుడు చేసే ఆస్కారం కూడా ఉండేది కాదు కదా. అందుకని నేను ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆయన పట్ల చర్యలు తీసుకోవడం పట్ల కొంచెం నెగ్లిజెన్సీ ఉంది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఏం లేదండి, ఆయన మీద ఇప్పుడు ఏ చర్యలు ఎలా తీసుకోవాలో అది ప్రభుత్వ పరంగా ఉండదు, అది కోర్టుల పరంగా ఉంటుంది, అది ప్రభుత్వానికి సంబంధం లేదు. అయితే ఇక్కడ మీరు ఒక మాట అన్నారు చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారని. ఎస్, ఆయన అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా ఒప్పుకున్నారు కదండి. ఆయన కారు లోపల వరకు ఎలౌ చేశారు కదా, రెండోసారో మొదటిసారో. అలాగే ఇప్పుడు ఆయన వెళ్ళే రూట్లో నేను వెళ్ళనిచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు విశాల హృదయం అక్కడ తెలుస్తోంది. ఇదే పని జగన్మోహన్ రెడ్డి చేస్తాడా? ఒకవేళ ఇది రివర్స్ అయితే ఇదే పని జగన్మోహన్ రెడ్డి చేస్తాడా అని మనం అడుగుతున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డికే ఎందుకు ఇలా చేస్తున్నారని మీరు బాధపడిపోకండి వాళ్ళ తరఫున. జగన్మోహన్ రెడ్డికి ఎవడు ఏవి అన్యాయం చేసేయలేదు, అంతకంటే ఆయన ఏమి ఏడ్చి అక్కడ ఇదైపోవట్లా. ఆయన ఏడుపు ఏంటంటే నేను డిక్లరేషన్ ఇవ్వను కానీ నేను అక్కడికి వస్తాను, అయినను పోవలే హస్తినకు అన్నట్టుగా ఆయన ఏంటంటే పట్టుబట్టి నేను డిక్లరేషన్ ఇవ్వకుండా నేను తిరుమల వెళ్ళాలి అని కంకణం కట్టుకున్నాడు. దేవుడు ముందు కుప్పగంతులు వేసాడంటే ఏమైపోతాడో ఆయనకు తెలుసు. ఇప్పటికే గతం అంతా కూడా అందరికీ తెలుసు. ఎవరితో అయినా పెట్టుకోవచ్చు కానీ వెంకటేశ్వర స్వామితో ఎవ్వరూ పెట్టుకోకూడదు. 1-10 సార్లు మనం చెప్తున్నాం. నీకు నమ్మకం లేకపోతే నువ్వు రాకు, అక్కడ ఎవడు నేను రమ్మని ఏడవట్లా. మీ కరుణాకర్ రెడ్డి ఏడుస్తుంటే మీ కరుణాకర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడ బుజ్జగించి మళ్ళీ వెనక్కి వచ్చాయి, అంతే తప్ప వెంకటేశ్వర స్వామి దగ్గర నువ్వు అబద్ధాలు చెప్తాను, నేను నాకు నమ్మకం ఉన్నట్టు నటిస్తాను. ఇప్పటికే నీ నటన చూసి జనాలకి వెరపొచ్చే నేను ఇంట్లో కూర్చోపెట్టారు 11 సీట్లు ఇచ్చి. వెంకటేశ్వర స్వామి తలుచుకున్నాడంటే నువ్వు 0 సీట్లలో ఉంటావు నువ్వు. అందుకని ఒక్కటేనండి, ఆయన ఎవడూ రమ్మని ఏడవట్లేదు, నువ్వు తిరుమలే రావద్దంటున్నారు. తిరుమల వచ్చినా ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ రాజకీయాలు మాట్లాడడానికి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు రాజకీయాలు మాట్లాడాడు అనుకోండి ఆయన పొరపాటున తీసుకెళ్ళి జైల్లో వేయమని చెప్తారు ప్రజలు. అర్థమైందా? అందుకని మీరందరూ అత్యుత్సాహం చూపించకండి, పాప ఆయన మీద జాలి పడకండి, మీరు పాపం అయిపోతారు. జగన్మోహన్ రెడ్డిని ఎవడైనా పాపం అంటే వాడు పాపం అయిపోతాడు, వాడి జీవితం ఏమైపోతుందో వాడికే తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే డిక్లరేషన్ ఇవ్వటం ఇవ్వకపోవటం, నువ్వు తిరుమల వెళ్ళటం వెళ్ళకపోవటం ఇవన్నీ నీ వ్యక్తిగత విషయాలు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే హిందూ ధర్మాన్ని ఛాలెంజ్ చేస్తున్నాడు. నీకు స్వామివారి దగ్గర అనుసరించాల్సిన విధానాలని ఛాలెంజ్ చేస్తున్నాడు. హీజ్ ఛాలెంజింగ్ ది మొత్తం అంటే ఎంటైర్ హిందూయిజం. నీకు దేవాలయాల్లో నువ్వు నిబంధనలు పెట్టుకుంటావు కదా, నీ నిబంధనలని నేను ఉల్లంఘిస్తా అని సవాల్ చేస్తూ ఉన్నాడు. ఇది మనందరం గమనించాల్సిన విషయం. అతను డిక్లరేషన్ పెడితే అంత కొన్ని లక్షల కోట్ల మంది వెంకటేశ్వర స్వామిని అట్ట ఫోటో చూసుకొని దేవునికి దండం పెట్టుకొని తరిస్తూ ఉన్నారు. ఇతను ఒక్కడు అది దండం పెడితే అంత పెట్టకపోతే అంత, మనకు అసలు దాంతో సంబంధమే లేదు. వెంకటేశ్వర స్వామి కూడా ఇతని గురించి ఏం ఆలోచించాడు.
అక్కడ కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి, ఆ సిస్టమ్స్ని ఫాలో కావాలి. ఆ సిస్టమ్స్ని ఫాలో కాకుండా ఉల్లంఘిస్తూ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. తెలియకుండా తప్పు చేయటం వేరు, తెలిసి ఉల్లంఘించటం వేరు. జగన్మోహన్ రెడ్డి ఆ విషయం తెలిసి కూడా ఉల్లంఘిస్తూ హిందూ ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని అవహేళన చేస్తూ ఉన్నాడు. ఇది మనం ఆలోచించాల్సిన విషయం తప్ప జగన్మోహన్ రెడ్డి అక్కడికి వస్తే అంత, రాకపోతే అంత. ఇందాక కనకదుర్గ గారు చెప్పారు కదా, ఈయన రాకపోతే అక్కడ అర్చకులు ముఖ్యమంత్రి పేరు మీద వాళ్ళే చదివిస్తారు పట్టుబట్టలు, రావాల్సిన అవసరం లేదు. వచ్చి నెత్తి మీద అక్షింతలు వేస్తే దులుపుకొని, లేదు ప్రసాదం వాసన చూసి అవతల పడేసి, ఈ డ్రామాలు అసహ్యంగా ఉంటాయి. చేయమాక అట్లా చెయ్యొద్దు. మా ధర్మం మాకు గొప్పది, మా మతం మాకు గొప్పది. నువ్వు వచ్చి మా మతాన్ని, మా ధర్మాన్ని ఇన్సల్ట్ చేస్తుంటే ఎట్లా? అనుక్షణం ఇన్సల్ట్ చేస్తూనే ఉంటివి. నీ భూమన కరుణాకర్ రెడ్డికి చెప్పు, ఆయన కూతుర్ని క్రిస్టియన్ దీంట్లో పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. నువ్వు అనుక్షణం నువ్వు వస్తున్నావు, తిరుపతిలో అపవిత్రత అంటావు, నువ్వు ముంతాజ్ హోటల్కి పర్మిషన్ ఇస్తావు. ఆ ముంతాజ్ హోటల్ని అక్కడి నుంచి కొండ కింద నుంచి తీసి పక్కన పెడితే అది పవిత్రమైంది కదా అంటావు. నువ్వు ముంతాజ్ హోటల్ని వెంకటేశ్వర పాదాల దగ్గర ఇవ్వడం కరెక్టా? అన్నీ తప్పుడు పనులన్నీ చేసి లడ్డులో యానిమల్ ఫ్యాట్ కలిపి ఈ రోజున వచ్చి మా తిరుపతి ప్రసాదంలో బొద్దింక వచ్చిందని ఆడెవడో వచ్చి బొద్దింక అట్ట పెట్టి వాడే ఫోటో తీసి వాడే పెడతాడు. మేకు వచ్చిందంటాడు, వాడే ఫోటో తీస్తాడు, ఆడే పెడతాడు. మరి మీరంటున్న హిందూ ధర్మ పరిరక్షకులే కదా గత 5 సంవత్సరాలకు ఆయన అధికారం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డికి అధికారం వచ్చిన తర్వాత కదా అతని నిజ స్వరూపం బయటపడింది. అంతకు ముందరంతా చాలామంది ఏమనుకున్నారంటే, అయ్యో పాపం పిల్లాడు, తండ్రి లేని పిల్లాడు, బాబాయి లేని పిల్లాడు, అందరిని వేసేసింది ఈయన తెలియదు కదా అప్పటికి. ఇప్పుడు కదా సిబిఐ చెప్తున్నది. సిబిఐ ఏం చెప్తున్నది? కాదు సార్, 24కి తెలిసింది కాబట్టి ఎన్నుకోలేదు. చెబుతున్నా మొత్తం సిబిఐ ఏం చెప్పింది? బాబాయిని వేసేసింది వీళ్ళే అని చెప్పిందా లేదా? అంతకుముందు తండ్రి చనిపోయినప్పుడు రిలయన్స్ వాళ్ళందరూ వచ్చి లేపేశారు అన్నావు. ఆ రిలయన్స్ వాళ్ళు చెప్పిన అతనికి రాజ్యసభ, ఫస్ట్ రాజ్యసభ ఇచ్చేసాడు. ఆ రిలయన్స్ వాళ్ళు వచ్చి, ఏ మిస్టర్ జగన్ గివ్ రాజ్యసభ టు హిమ్ అంటే వాళ్ళ మనిషికి రాజ్యసభ ఇచ్చాడు. ఎస్ఆర్ ఎందుకు ఇచ్చావు? ఆ దెబ్బతోటి రిలయన్స్ వాళ్ళు వచ్చి విమానాన్ని కూల్చేసి రాజశేఖర రెడ్డిని చంపించారని అప్పటి వరకు నమ్మిన వాళ్ళందరూ, అమ్మ జగను ఇదే నువ్వు చేసిన పని అని చెప్పి ఆ రోజున అర్థమైంది కొంతమంది. ఆ తర్వాత బాబాయిని వేసేసినప్పుడు నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు చేతిలో గొడ్డలు పెట్టేసి, ఆ గొడ్డలికండి చివరిలో రక్తం బొట్లు కారుతున్నట్టు ఇప్పుడే చంపేసి వచ్చినట్టు చంద్రబాబు నాయుడు అట్ట పెట్టాడు. అది చూసి చాలామంది నమ్మారు. అరే ఇదేంది, ఈయన అటువంటి పనులు చేయడే, అయ్యో చేశాడా అని అనుకున్నారు. ఆ తర్వాత ఏం తేలింది? అబ్బాయి తెల్లవారుజామున 3ంటికి ఫోన్ చేయటం, ఇవన్నీ మనకు తెలుసు. సిబిఐ చెప్పింది, మనకేం తెలుసు? అందుకని అవన్నీ చేసి అన్ని ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు చేసింది ఏంటి? అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు చేసింది ఏంటి అంటే ఇందాక చెప్పా కదా, కొండ మీద చెత్తపోయటం దగ్గర నుంచి తిరుపతి లడ్డులో నీకు కల్తీ చేయటం వరకు అన్ని రకాల దౌర్భాగ్య పనులు నువ్వు చేసావు. ఇప్పుడు ప్రజలకు అర్థమైంది. అందుకని ఏమంటున్నారు, నీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉన్నదా లేదా చెప్పు. ఉంటే రా, నాకు భక్తి లేదు రామాక. ఇది అడుగుతా. ఇందులో తప్పే ఉంది? ఇది మీకు ఇంకొక విషయం గుర్తు చేయాలి. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే వివాదం పైకొచ్చినప్పుడు రాజశేఖర్ రెడ్డి అని డిక్లరేషన్ తీసుకొచ్చిన ఆఫీసర్ని ఇట్లా తోసేసి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళి. ఇదంతా చరిత్ర. సార్ మీరే అంటున్నారు డిక్లరేషన్ తీసుకొచ్చిన అధికారిని దోసేశారని. అదే రాజశేఖర్ రెడ్డి గారు తిరుమలలో 7 కొండలు ఎందుకు అని చెప్పి అన్నారని కూడా ఒక వార్త ఉంది బయట. మరి అలాంటి వ్యక్తులని మరి ప్రజలు కూడా ఏ విధంగా నమ్మి గెలిపించారంటారు? అంటే ప్రజలు రాజకీయ కారణాలతోటి ఓటేస్తారు. మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. నేను దానికి
శాస్త్రీయమైన సమాధానం చెప్తా. ప్రజలు రాజకీయ కారణాలతోటి ఓటేస్తారు. ఈ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మత కారణాలతోటి ఆలోచించి పనులు చేస్తారు. వాళ్ళు ఓటేసిన వాళ్ళు రాజకీయ కారణాలతోటి వేసి మమ్మల్ని గెలిపించారు అని వీళ్ళు అనుకోరు. ఇది బేసిక్ డిఫరెన్స్. అందుకని ఏమవుతున్నది, వీళ్ళు వచ్చేసి రాజకీయ కారణాలతోటి మనం ఓటేస్తున్నాము అన్న స్పృహ వరకే ప్రజలకు ఉంటుంది. వీళ్ళకేముంటుంది, మనం అధికారంలోకి రావాలి, వచ్చిన తర్వాత ఇది చేయాలి, 7 కొండలు వద్దు 2 కొండలు కట్ చేద్దాం అని, ఈ డిక్లరేషన్ మీద వద్దు, సంతకం పెట్టద్దు, అసలు వీలైతే డిక్లరేషన్ ప్రాసెస్ని ఎత్తేద్దాం, దానికి ఏమన్నా చట్టం ఉంటే సవరించండి అని ఇటువంటి కుట్రలు పన్నుతారని ప్రజలు ఎక్స్పెక్ట్ చేయరు. ఓటేసే ప్రజలు ఎక్స్పెక్ట్ చేయరు. రాజకీయ కారణాలతో ఓటేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు మతపరంగా ఆలోచిస్తున్నావు, నీ మతపరంగా నీ మత ఉద్దేశాల ప్రకారం ఆలోచిస్తున్నావు. అది తప్పు. అది ఇక్కడ జరుగుతున్న తప్పు. అంతేగాని ఓటేసిన ప్రజలది తప్పు లేదు. ఈ పాలకులు ఎవరున్నారో వాళ్ళది తప్పు, వాళ్ళ ఆలోచన విధానం తప్పు. అంతే తప్ప ఓటేసి మరి వాళ్ళకి ఎందుకు ఓటేస్తున్నారండి ఇది కాదు. అది క్వశ్చన్ కాదు. నీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టు, లేకపోతే నువ్వు తిరుపతి వెళ్ళమాక. తిరుపతి వెళ్తే ఇందాక దుర్గ గారు చెప్పారు కదా, భూమన కరుణాకర్ రెడ్డి ఇంట్లో కూర్చొని భోజనం చేసిపో, అంతేగాని వెంకటేశ్వర స్వామిని డిస్టర్బ్ చేయమా. అండ్ ఫైనల్గా మేడం, అంటే తిరుమల అంశాన్ని కొంచెం పక్కకు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి బిహేవియర్, ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎట్ట పెడతారు మీరు? తిరుమల విషయాన్ని పక్కన ఎట్ట పెడతారు? అంటే అదే ప్రధానమైన విషయం. నిర్ణయాలు కూడా తిరుమల టూర్ మీద ఒక భాగమే కదా సార్. సో ఆయన తీసుకునే నిర్ణయాల గురించి మాట్లాడదాం కొంతసేపు అంటున్నాను. ఆయన తీసుకునే నిర్ణయాలు అంటే ప్రతిసారి ఏదో ఒక పర్యటనను డిక్లేర్ చేయడం, దానికి ఆయన వెళ్లకుండా ఆయన పార్టీ కార్యకర్తల్లో నాయకులు వెళ్ళమని చెప్పడం, దీని పట్ల ఆ పార్టీ నుంచి చాలా విముఖత వ్యక్తం అవుతోంది. ఈయన రైతుల గురించి కావచ్చు, అలాగే విద్యార్థుల గురించి కావచ్చు, ఇలా చాలాసార్లు ఆయన కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టారు. దానికి ఆయన వెళ్లకుండా ఆయన పార్టీ నాయకులు వెళ్తే వ్యతిరేకత వ్యక్తం అవ్వడం, ఆ తర్వాత వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి తీరు పట్ల వాళ్ళు కూడా వ్యతిరేకత వ్యక్తం చేయడం, ఇదంతా మనం చూసాం. సో ఎలా చూడొచ్చు అంటారు? అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక్కటేనండి, ఆయనకి ఎజెండాలు ఏమి ఉండవు. ఆయనకి ఏంటంటే విధ్వంసం చేసేయాలి, దీన్ని ఏదో ఒక రకంగా ప్రజల్లో నెగిటివ్గా ప్రొజెక్ట్ చేయాలి ప్రతిదీ కూడా. ఇప్పుడు మీరు ఏది కాదు పక్కకు పెట్టేది ఏమీ లేదు. ఇవాళ తిరుమల ఒక్కటే మెయిన్. ఎందుకు మెయిన్ అంటే ఇప్పుడు ఆ తిరుమల ఇష్యూని తీసుకొచ్చి ఆయన ఏదో చేద్దాం అనుకున్నాడు. అక్కడ ఆయన మాట్లాడటానికి కుదరదు, ఆయన అక్కడ డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళడానికి కుదరదు. అక్కడ ఉన్నది బిఆర్ నాయుడు గారు. అది తెలిసాక ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. సింపుల్, అంతే. అర్థమైందా మీకు? అక్కడ నేను నోరు విప్పడానికి లేదు, ఇంకెందుకు నేను వెళ్ళడం? దేవుడికి నేను డిక్లరేషన్ ఇవ్వను, నాకు దేవుడి మీద నమ్మకం లేదు, అవసరానికి దేవుడిని వాడుకుందాం అనుకున్నాడు. ఇవి ఏవి కుదరవు. కాబట్టి బిఆర్ నాయుడు గారు ఖచ్చితంగా రేపు అక్కడికి వెళ్తే ముందు ఇక్కడ సంతకం పెట్టిన ఆయన, పెట్టకపోతే లోపలికి వెళ్ళవ చేయను అంటారు. ఎందుకంటే నిన్ననే ఆయన బాగా ఇచ్చి పడేశాడు అందరికీ. అందుకని బిఆర్ నాయుడుని చూసి భయపడి ఇవాళ జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళలేదండి. ఇది అల్టిమేట్.